వాస్తవాలు వార్తల రూపంలో ప్రజలకు చేరవేస్తే సహించలేని వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు మీడియాపై దాడులు చేయడం సిగ్గుచేటని పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులు నిరసిస్తూ కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబిఎన్ కాకినాడ బ్యూరో అప్పారావు మాట్లాడుతూ రాజధాని అంశంపై జగన్ ద్వంద్వ వైఖరిపై వేమూరి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై దాడులు చేయడం సిగ్గుచేటని, నచ్చకపోతే న్యాయ పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ శివనారాయణ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజేష్ మాట్లాడారు. అనంతరం మనోహారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సెక్రటరీ డి మోహన్, ట్రెజరర్ చైతన్య, సభ్యులు చిష్టి, ఆకలి శ్రీనివాస్, నందిని, గుండు శ్రీను, సీనియర్ జర్నలిస్ట్ శివనారాయణ రెడ్డి, అంజిబాబు, ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ అప్పారావు, ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ వరప్రసాద్, రమేష్, రామరాజు, సాయిరాం, కుమార్, సిద్ధు, ప్రభాకర్, జగదీష్, సతీష్, బాబ్జీ తదితరులు పాల్గొన్న కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు. నిజాన్ని నిర్భయంగా వార్తలు రాస్తే వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వారు న్యాయపరంగా చట్టపరంగా వెళ్ళాలి, కానీ మీడియా సంస్థలపై దాడులు ప్రయత్నం చేయడం చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే దాంట్లో మహిళలు పనిచేస్తారు, చాలామంది ఉద్యోగులు ఉంటారు. ఇలా భయభ్రాంతులకు గురి చేసి వారికి నచ్చే విధంగా కూడా దాడులు ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఏమైనా ఏ పార్టీ వరకైనా వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారికి న్యాయపరంగా చట్టపరంగా లీగల్గా ఉంటుంది, ఖచ్చితంగా అలాగే వెళ్ళాలి తప్ప ఇటువంటి దాడులు పాల్పడడం కరెక్ట్ కాదని దీనికి నిరసనగా కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడ జర్నలిస్టులు అందరూ కూడా ఈ దాడులకి ఖండిస్తూ నిరసన తెలియజేశాం. తలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడడం ఏమాత్రం సరికాదు. ప్రజాస్వామ్యంలో పత్రికలు ఎప్పుడు కూడా తమ ధర్మాన్ని నెరవేరుస్తుంటాయి. మంచిని మంచిగా, చెడుని చెడుగా చూపించడంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎప్పుడు కూడా తన వైఖరి స్పష్టం చేస్తూనే ఉంది. అయితే నిన్న ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై దాడులు చేయడానికి, అదేవిధంగా నిరసన ర్యాలీల పేరుతో నానా రకాలుగా రభస సృష్టించడానికి వైసీపీ ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్యంలో పత్రికా స్వాతంత్రానికి గొడ్డలు పెట్టని చెప్పాలి. తమకు సంబంధించి ఏదైనా రాతలకి అభ్యంతరాలుంటే దాన్ని ఏదో రూపంలో కూడా న్యాయపరంగా ముందుకెళ్లి వాటిని పరిష్కరించవచ్చు, కానీ దాడికి దాడులు చేయడం అనేది సరికాదు. ఇదే కాకుండా ప్రజాస్వామ్యంలో పత్రికలపై దాడి అనేది వైసీపీ ఒక రకంగా నిరంతరం నిత్యకృత్యంగా మార్చేసింది. ఇప్పటికే అనేక సంస్థలపై కూడా ఆ పార్టీ నేతలు దాడులు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. తమకు నచ్చిన విషయం ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో తమ నిరసన తెలిపే హక్కు వాళ్ళకు కూడా ఉంటుంది, కానీ ఈ విధంగా భయభ్రాంతులు గురి చేసేలాగా దాడులు చేయడం సరికాదు. అయితే ఎన్ని దాడులు చేసినప్పుడు కూడా నిజాలు నిర్భయంగా చెప్పేందుకు ఆంధ్రజ్యోతి కూడా ఎప్పుడు వెనుకాడదని కూడా మేము చెప్తున్నాం.